కీర్తనల గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు సామ్స్. కీర్తనల 34వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. 34th Psalm from verse 1. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈరోజు ఏంటంటే అన్నిటిలో నుండి ద మెసేజ్ ఈజ్ ఆల్ థింగ్స్. సమస్తము అనండి, అన్ని శ్రమలు అనండి, అన్ని బాధలు, అన్ని రోగాలు. సో ఈరోజు ఏంటంటే అన్ని వాటి మీద మెసేజ్, యూనో, ఆల్ థింగ్స్. వై? ఎందుకంటే అప్పుడప్పుడు అపవాది అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏంటంటే కొన్ని పాపాలు క్షమించడని, కొంతమందిని స్వస్థపరచడని, కొంతమందికి ఆర్థికంగా ఆశీర్వదించడని, కొంతమందికి అవి చేయడని, ఇవి చేయడని. ఇవి సంఘములో ఎప్పటి నుంచో ఉన్నాయి. అందుకే చాలామంది నీ చిత్తమైతే అని ప్రార్థిస్తారు. నేను నీ చిత్తమైతే నన్ను ఆశీర్వదించు ప్రభువా, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు, నీ చిత్తమైతే నాకు పెళ్లి చేయి, అవునా? సో నీ చిత్తమైతే నాకు సొంత ఇల్లు ఇయ్యి, యూనో, సమ్టైమ్స్ బికాజ్ ఎందుకంటే కొన్ని బోధలు అలా ఉంటాయి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు అంతా కండిషన్ అన్నమాట. నీవు ఇలాగుంటే ఇలా జరుగుతుంది, ఇలాగుంటే ఇలా జరుగుతుంది. అందుకని కొంతమందికి వస్తుందా లేదా, కొంతమందికి జరుగుతుందా లేదా అని క్రైస్తవులనే వాడు అనేక బంధకాల్లో పెట్టాడు. ఎందుకు క్రైస్తవులు ఇతరులకు విడుదలనివ్వలేకపోయారు? ఎందుకు క్రైస్తవులు ఇతరులకు ఆశీర్వాదంగా మరి కాలేకపోయారంటే వారి జీవితంలోనే ఒక డౌట్, నాకే దేవుడు ఇస్తాడా? అవతల సంగతి మర్చిపో. ఎవరు అడిగారు అనుకో, ఏమండి మీరు క్రిస్టియన్స్ మాకు ప్రేయర్ చేయరండి, ఊరుకా బాబు, నాకే చేస్తాడో లేదో నాకు డౌట్గా ఉంది దేవుడు, నేను నీకేం ప్రేయర్ చేయను. మా ఇంట్లోనే మా అమ్మమ్మకే, మా నాన్నమ్మకే, మా తాతయ్యకే, మా అబ్బాయికి, మొత్తం మా ఇంట్లో ఫుల్ కలెక్షన్తో నడుస్తుంది, ఇక నీకేం ప్రేయర్ చేయను. మేమే డౌట్లో పడుతున్నాం. ఎందుకంటే ద డెవిల్ స్ట్రాటజీ ఈజ్ టు పుట్ క్రిస్టియన్స్ ఇన్ డౌట్, బిలీవర్స్. మరి విశ్వాసులను ఒక అనుమానంలో పెడదామని వాడి యొక్క తలంపు, ఒక అనుమానాస్పదమైనటువంటి స్థితిలో పెడతాడనమాట. అలాగే వాడు ఎప్పటి నుంచి పెట్టాడంటే చూడండి, ఆదామును మొదలుకొని అలాగే డౌట్లో పెట్టాడు. అలా చెప్పాడా దేవుడు? నువ్వు తింటూ చనిపోతామని చెప్పాడా? చావే నువ్వు. డౌట్. హీ క్రియేట్స్ డౌట్ ఫర్ ఎవ్రీథింగ్. మనం మొదటి నుంచి చూస్తే కూడా డౌట్ అనమాట. హీ క్రియేట్స్ డౌట్ ఫర్ ద ప్రామిస్. దేవుని వాగ్దానముల్లో మనకి డౌట్ పెడతాడు. నాకు ఇస్తాడా ఇవ్వడా, నా ప్రేయర్ ఆలకిస్తాడా ఆలకించాడా, డౌట్ డౌట్ డౌట్. అమ్మకి డౌట్ వచ్చిందనమాట, దేవుడి మీద డౌట్ వచ్చేటట్టు చేశాడు వాడు. అవునా? కరెక్టే కదా, ఏదో ఉండుంటుంది, అవునా? అందుకే ఈయన పండు నన్ను తినొద్దన్నాడు. అమ్మా దేవా, నువ్వు బలేటోడివయ్యా అని చెప్పి తినేసింది. డౌట్. సో ద డెవిల్ క్రియేట్స్ డౌట్ అండ్ క్రియేట్ అన్బిలీఫ్, ఎవ్రీథింగ్. సాధారణంగా చాలామంది క్రైస్తవులు పొరపాట్లు చేయడానికి కారణం ఏంటంటే డౌట్. నీతిగా ఉండకుండా ఉన్న కారణం ఏంటి? డౌట్. దేవుడు నాకు ఇస్తాడా? ఎవడు? అందుకే నేను ఈ పొరపాటు చేస్తా. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, చేయడు, కాబట్టి ఇలా చేస్తా. యూనో, మెనీ పీపుల్, చాలామంది మనము డౌట్ పడుతూ ఉంటాం. అందుకనే ఈరోజు ఐ వాంట్ టు టెల్ దిస్. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను. హల్లెలూయా. నీకేం భయం ఉంది? మీ ఆయన వదిలేస్తాడనా? లేక నువ్వు బతకవనా? పిల్లలకి చదువు సరిగ్గా ఉండదనా? నీ అనారోగ్యము సరిగ్గా ఉంటుందో ఉండదా అనా? డబ్బులు ఉంటాయో ఉండవా అనా? ఉద్యోగం ఉంటుందో ఉండవా అనా? నార్మల్ రిపోర్ట్స్ వస్తాయో రావానా? ఐ డోంట్ నో వాట్ ద ఫియర్ ఇస్. నీకే భయం ఉందో నాకు తెలియదు. అవును, గ్యాస్ స్టవ్ పేలిపోద్దని భయం ఉందో వండుతున్నప్పుడల్లా. యూనో, ఐ డోంట్ నో వాట్ ఫియర్ యూ హ్యావ్, యూనో, వాట్ ఫోబియా యూ హ్యావ్. యాక్సిడెంట్ భయం ఉందా? లేకపోతే ఏదన్నా దయ్యం వచ్చి చంపేస్తుందన్నా? ఐ డోంట్ నో వాట్ ఫియర్ యూ హ్యావ్. ఏ భయం ఉందో మరి మనకు తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, దావీదు ఏం చెప్తున్నాడంటే, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించాను. సో ఎనీథింగ్ దట్ ఈస్ కాజింగ్ యూ ఫియర్,
అంటే దేవుడు నీ ప్రతి భయంలోనే ఆయనను విడిపించాలని చూస్తున్నాడంట. దట్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. ఇది ముందు విశ్వాసులు తెలుసుకోవాలి. బిలీవర్స్ ముందు విశ్వాసులు గనక స్థిరపడి బలపడితే అప్పుడు విశ్వాసులు లోకానికి వెలుగు అవ్వగలరు. మీరు ఎప్పుడైతే డౌట్ పడతారో వెలగలేరు. as long as you doubt and keep doubting, you cannot shine. నీవు జీవితాంతము ఒక డౌట్లో, అనుమానాస్పదంలో ఉన్నప్పుడు నీవు వెలుగునివ్వలేవు. గ్యారంటీగా ఎవరికీ చెప్పలేవు. ఎందుకు సువార్త ప్రకటించలేవు? నాకేం జరిగింది, నాకేం చెప్పాడు దేవుడు. చూడండి, ఎందుకు కొంతమంది సాక్ష్యాలు చెప్తారు? వాడికి జరిగింది కాబట్టి. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, నేను ఆయనకు మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇస్తాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను. హల్లెలూయా. ఎవరైతే వాక్యం వింటున్నారో మీ ప్రతి భయము నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. కొంతమంది పుట్టుక నుంచి కొన్ని భయాలు ఉంటాయి, పుట్టుక నుంచి కొన్ని భయాలు. అవునా? కొంతమందికి రక్తం చూస్తే భయం, కత్తి చూస్తే భయం, గన్ను చూస్తే భయం. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఫియర్స్. కొంతమందికి పెళ్ళి అంటే భయం, ఎందుకంటే వాళ్ళ బంధువులు అందరూ పెళ్లి చేసుకున్నారంట, వాళ్ళందరూ మొగుళ్ళు చిత్రహింసలు ఇచ్చేస్తున్నారంట. కొంతమంది డైవర్స్ అయిపోయి ఏమైపోయాయి, చిచి మగజాత అంతా ఇంతే. కొంతమంది ఏమో ఫస్ట్ లవ్ ఫెయిల్, సెకండ్ లవ్ ఫెయిల్, మూడు లవ్ ఫెయిల్, ముగ్గురు అమ్మాయిలు మోసం చేశారు, అందుకనే ఆడజాత అంతా ఇంతే నీ క్యాండిడేట్ బై. సో ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఫియర్స్. ఎవరి భయం వాడిది. వీ డోంట్, ఎవ్రీబడి హ్యాస్ ఎ ఫియర్. అపవాది చేసే పనే ఇంత. అవునా? హీఈస్ ఎ ఫియర్ పర్సన్. వాడు భయాన్ని పెడతాడు మనుషుల్లో. హీ పుట్స్ ఫియర్ అండ్ హీ రూల్స్. అవతలని మనము డామినేట్ చేసి అవతలని పరిపాలించాలంటే ఏం పెట్టాలా? భయము, ఫియర్. యూనో, మరి వాడు పెట్టే పనే ఇది. ఏదో ఒకటి కలిగి చేసి అనారోగ్యమా భయం వస్తుంది, డబ్బులు లేకపోవడమా భయం వస్తుంది. అవునా? తర్వాత సంగతి యెహోవా నా కాపురి నాకు లేమి కలగదనే తర్వాత సంగతి. ముందైతే భయం వస్తుందా లేదా? యూ గెట్ ఫియర్ అవుట్, యూ యాక్ట్ అవుట్ ఆఫ్. ఒకసారి మనం భయం గుండా పనిచేస్తూ ఉంటాం, భయములోంచి పనిచేస్తున్నాం. అందుకనే దావీదు చెప్తున్నాడు, ఈ దేవుడు అంట అన్ని కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. హల్లెలూయా. కాబట్టి ఈ దేవునికి మొరపెట్టడం మానొద్దు. హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితి అయినా సరే, నెవర్ స్టాప్ ప్రేయింగ్ టు గాడ్. ఎప్పుడు కూడా దేవుని కొరకు ప్రార్థించడము మీరు ఆపొద్దు. నాకు ఈ సమస్య ఉంది, ఇది తీడా, ఇది తీస్తాడా, ఏది నీకు భయం కలుగజేస్తుందో, ఎనీథింగ్ దట్ కాజెస్ ఫియర్, గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సాల్వింగ్ దట్ ప్రాబ్లం. ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో దేవుడు ఆ భయమును తప్పించడానికి ఆయన నీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంట. ఎందుకంటే వాళ్ళ పిల్లలు భయపడ్డమో ఇష్టం ఉండదు. ది చిల్డ్రన్, తండ్రికి కూడా తన పిల్లలు నీ పిల్లలు అస్తమానం భయపడడం నీకు ఇష్టమా? బయటికి వెళ్ళకుండా, ఆడుకోకుండా, పొద్దున్న లేస్తే అన్నం తింటాడు. యూ డోంట్ లైక్ యువర్ చిల్డ్రన్ లివింగ్ ఇన్ ఫియర్. అందుకే దేవుడు కూడా మనము భయంలో ఉండకుండా ఆయనకి ఇష్టం లేదు. మనకు భయంలో ఉండాలంటే హీ డజంట్ లైక్. అందుకనే దావీదు చెప్తున్నాడు, మనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. చదవం, కంటిన్యూ. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. హల్లెలూయా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోయాను. హల్లెలూయా. ఎవరైతే ఈరోజు ఆయనకు మొరపెడుతున్నారో ఒక్కళ్ళు కూడా సిగ్గుపడరంట. హీఈస్ టాకింగ్ అబౌట్ ఎవ్రీబడి. వెన్ యూ కమ్ టు గాడ్, నువ్వు నేర్చుకోవాలన్నమాట. అపవాది చెప్తాడు నీకు జరగదు, నీకు అది జరగదు. లేదు, ఈ దేవుణ్ణి వెతుకువారు ఒక్కళ్ళు కూడా సిగ్గు పడరు. గాడ్ విల్ నెవర్ లెట్ యు అషేమ్డ్ ఇన్ దట్ ఏరియా వేర్ యు ఆర్ సీకింగ్ దిస్ గాడ్. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. హల్లెలూయా. మళ్ళీ చూడండి, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని. హల్లెలూయా. చిన్న శ్రమ కాదు, పెద్ద శ్రమ కాదు, అన్ని శ్రమల నుండి రక్షిస్తాడు. అనుకోవచ్చేమో నువ్వు పెద్ద పెద్దవి కాదు, ఎయిడ్స్లు, క్యాన్సర్లు, లక్షల అప్పులు, అవునా, వ్యాధులు, మరణకరమైన భయాలు, పెద్ద పెద్ద దాదాలు, ధమ్కీలు, ఏమో. నో, నాట్ బిగ్ థింగ్స్. గాడ్ కెన్ యూజ్ ఈవెన్ స్మాల్ థింగ్స్. ఒక్కొక్కసారి నీకు ఏ భయాలు ఉందో తెలియదు. దట్ ఫెయిత్ కెన్ వర్క్ ఇన్ ఎనీ ఏరియా. యూ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్. మీకు ఏ భయం ఉన్నా సరే, ఇక్కడ చూడండి శ్రమలు, అందుకే ఇక్కడ రాస్తున్నాడు,
ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించాను. హల్లెలూయా. ఈ వాక్యం ఎవరంటున్నారో కానీ అన్నిటి నుంచి దేవుడు విడిపించిపోతున్నాడు. హల్లెలూయా. ఐ డోంట్ నో, అందరూ అన్నీ అనండి. దట్స్ ద మెసేజ్ ఈరోజు. ఎవరికైనా ఏం చెప్పారంటే అన్నీ అని చెప్పండి. ఏందండి అన్నీ ఏంటి అంటే, దిస్ ఈజ్ వాట్ గాడ్ సైస్. గాడ్ సైస్ దిస్ మెసేజ్. ఇది ఎక్కడ ఉంది బైబిల్లో అంటే తీయ కీర్తనలు. దెన్ అగైన్ ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించాను. 20 ఏళ్ళ పిల్లలు 25 ఏళ్ళ పిల్లలు కాదు, అవునా, సంతులేని దానిని, అవునా, పిల్లల తల్లులుగా చేస్తాడంట. హల్లెలూయా. గాడ్ కెన్ డూ దాట్. కొత్త అవయవాలు ఇవ్వగలడు. అన్ని శ్రమలు, ఈ శ్రమ అంటూ కాదు. మంచి మొగుడు దొరుకుతాడా, మంచి పళ్ళం దొరుకుతుందా, ఇల్లు దొరుకుతుందా, ఉద్యోగం దొరుకుతుందా, ఐ డోంట్ నో. దట్స్ వాట్ బైబిల్. ఇలాంటి ఒకవేళ విశ్వాసులు అందరికి గనక ఈ వాగ్దానాన్ని పట్టుకుంటే భూలోకమంతా దేవుణ్ణి నమ్ముకుంటారు. ఎందుకంటే అందరికీ ఏదో ఒక డౌట్ ఉంది. ఎవరిని అడిగి ఎక్కడి నుంచి చివరి దాకా అడుగు, కనీసం ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందండి, ఇంకా చాలా పెండింగ్ లిస్ట్ చెప్తారు. బుక్కులు రాసేయచ్చు. నువ్వు వారం వచ్చి ఒక బుక్ రావుతావేమో, సంవత్సరం అంతా కలిపితే నీకు బుక్ అవుతుందేమో, కానీ ఈ శ్రమలకు ఎలాంటి 6 బుక్లు అయిపోతాయి. వీ హ్యావ్ ప్రాబ్లమ్స్ సో మెనీ. అన్ని శ్రమ ఇంతకుముందు ఏం చూసామో, ఆయన భయములన్నిటిలో నుండి, ఇక్కడ శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. చదువమ్మా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు ఉంచిన వారికి ఏమీయూ, నో మ్యాటర్ వాట్ యు వాంట్, గాడ్ విల్ ప్రొవైడ్ ఇట్. మీకేం కావాలి ఏమీ కొదువు ఉండదంట. వాట్ ఎవర్ దెర్ ఇస్ నో, లైక్ ఎవరిని అడిగారు ఎలా ఉన్నారంటే, ఏమైనా ప్రాబ్లం ఉందంటే లేదు, ఏది కొదువు లేదు. దట్స్ వాట్ గాడ్ డస్. ఎప్పుడైతే సంఘము ఇలాంటి సాక్ష్యాన్ని లోకానికి చూపిస్తుందో, లోకం పరిగెత్తుకుంటా వస్తుంది యేసయ్య వద్దకు. హల్లెలూయా. అవునా, ఇలాంటి దేవుడా యేసయ్య, ఏమీ కొదువు ఉండదా? ఇస్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమా? ఓళ్ళంతా, లోకమంతా భయంకరంగా ఉంది, శ్రమలు, బాధలు, కష్టాలు, అవునా, కరువులు, యాక్సిడెంట్లు, భయంకరం, ఎప్పుడు ఉంటుందో లేదో తెలీదు. ఇంత భయంకరమైన లోకములో యెహోవాను ఆశ్రయిస్తే ఏది కొదువు ఉండదా? అవును, ఏమీ కొదువు ఉండదంట. హల్లెలూయా. ఎంతమంది నా జీవితంలో ఈ సాక్ష్యాలు నిలబెట్టాలనుకుంటున్నారు? ఎస్. శ్రమలన్నిటిలో నుండి, భయములన్నిటిలో నుండి ఏమీయూ. ఇప్పుడు దాకా కీర్తనలు 23 ఫేమస్ చేసాం, ఈరోజు నుంచి 34 ఫేమస్ చేద్దాం. హల్లెలూయా. 37 is more powerful than 23, అవునా కదా? ఈ 3 ఆటలకి ఇఫ్ యూ సీ ఆల్ ఫియర్స్, ఆల్ ట్రబుల్స్, దే షల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. నో, ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే నో వాంట్, నాకు ఇది కావాలి అనేది ఉండదంట, అన్నీ చేస్తాడంట. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ సేస్. చదవం. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూడండి, ఏం కొదువు ఉండదంట? ఏ మేలు. అంటే నాకు ఇది జరిగితే బాగుండు, నాకు ఇది చేస్తే బాగుండు, నాకు ఇలా చేస్తే బాగుండు, ఆ మేలులన్నీ దేవుడు చేసి తీరుతాడంట. హల్లెలూయా. నా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోతే బాగుండు, వాళ్ళకి పిల్లలు పుట్టేస్తే బాగుండు, వాళ్ళకి ఒక ఇల్లు వచ్చేస్తే బాగుండు, వాళ్ళకి సెటిల్ అయితే బాగుండు, నాకు ఒక మంచి ఉద్యోగం వస్తే బాగుండు, నాకు మంచి కస్టమర్ దొరికితే బాగుండు, నాకు ఇది జరిగితే బాగుండు, ఇది జరిగితే బాగుండు. ఈమెయిల్ అనుకుంటున్నారా? యెహోవాను ఆశ్రయించే వారికంట ఏ మేలు కొదువై ఉండదంట. హల్లెలూయా. లుక్ ఎట్ దిస్ గాడ్. మనం అందుకే యూ షుడ్ లీడ్. అందుకనే అప్పుడప్పుడు ద డెవిల్ పుట్స్ అస్ డౌట్. చాలా మందికి ఎందుకు ఆ విషయం ప్రార్థన చేయలేరు, అసలు ప్రార్థన చేయలేదంటే డౌట్. ఎందుకు చాలామంది ప్రార్థన పట్ల ఆసక్తి చూపించరంటే, ఇది చేస్తాడో చేయడో. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీని చూస్తారు, మదర్ని ఫాదర్ని చూస్తారు. ఓకే, మదర్ ఫాదర్కే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అన్నీ చూస్తారు. వాళ్ళు క్రైస్తవులే, దేవుడి దగ్గరికి వెళ్తారు, ఏం జరగవు. కాబట్టి దాన్ని బట్టి పిల్లలకి ఒక డెవలప్ అయిపోద్ది అనమాట. ఆహా, ఈ దేవుడి వల్ల ఏమీ రాదు, వాళ్ళు చూస్తారు అనమాట పేరెంట్స్. కానీ ఈ వాక్యం వింటున్న వాళ్ళ పిల్లలు కొత్త సాక్ష్యముతో పెంచబడతారు. హల్లెలూయా. ఇఫ్ యు నో దిస్ వర్డ్, యువర్ చిల్డ్రన్
విల్ స్టార్ట్ థింకింగ్ ఎఫెక్టివ్లీ. ఓహో, నిన్ను చూసి దేవుడు నీకిచ్చేదాన్ని బట్టి నీ పిల్లల విశ్వాసం పెరుగుతుంది. దెన్ యూ విల్ చిల్డ్రన్ విల్ గో, ఓకే, ఈ దేవుడు ఇలాగిస్తాడా, ఈ దేవుడు ఇలా చేస్తాడా, ఈ దేవుడు ఇలాంటివి అంటాడా, రైట్. దెన్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఏ మేలు కొదువై ఉండదంట. అందులో ఈ డైలాగ్ చాలా బాగుంటుంది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అవునా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును. ఎందుకని సింహంతో పోల్చాడంటే, సింహపు పిల్ల, ఇప్పుడు సింహమే మామూలుగా చంపేస్తుంది. అవునా, ఏ జంతువునైనా చంపేయగలదు సింహము. అలాంటిది సింహము ఆకలి కొంటే చంపే, అలాంటిది సింహపు పిల్ల అంటే ఇంకా ఎక్కువ లేదా, దేన్నైనా సరే చీల్చి తెచ్చి ఇవ్వగలదు. అలాంటి సింహపు పిల్లైనా ఆకలి కొంటుందేమో కానీ, అంటే అసలు సింహపు పిల్ల ఆకలి కొనడం అనేది అసంభవము. ఏదో ఒక జంతువు దొరుకుతుంది, అడవిలో దాన్ని చంపు పట్టుకొచ్చేస్తుంది. ఎందుకు? తన కోసం కూడా కదా, ఎవరి కోసము? పిల్ల కోసము. అటువంటి సింహపు పిల్లైనా సరే ఆకలి కొంటుందేమో కానీ, ఈ దేవుడిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదంట. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? వై హీ సెడ్ దట్? ఎందుకు సింహపు పిల్లలు అన్నాడు? అంత శక్తివంతమైన సింహపు పిల్ల ఆకలి కొననేమో కానీ, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ అయి ఉండదు. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎవరెవరైతే విశ్వాసంలో లేరో, ఈరోజు అన్ని పొందుకోవడానికి విశ్వాసం వస్తుంది మీ అందరికీ. హల్లెలూయా. యు ఆర్ గెటింగ్ ఫెయిత్. పక్కన చెప్పండి, ఈరోజు నీ విశ్వాసం పెరుగుతుంది అని చెప్పండి. యు ఆర్ హ్యావింగ్ ఫెయిత్ ఫర్ ఆల్ థింగ్స్, ఫర్ ఆల్ థింగ్స్, ఫర్ ఆల్ థింగ్స్. అందుకే ఈ దేవుణ్ణి గట్టిగా పట్టుకోలేం. మళ్ళీ చెప్పండి పక్కన వాళ్ళతో, ఈ దేవుణ్ణి గట్టిగా పట్టుకోనండి. హోల్డ్ ఆన్ టు దిస్ గాడ్. నీలోంచి సాక్ష్యం బయటకు వస్తుంది. హోల్డ్ ఆన్ టు దిస్ గాడ్. యూ విల్ నెవర్ ల్యాక్ ఎనీథింగ్. ఏ మేలు కొదువై ఉండదంట. చూసారా యజ్జాయం అంతా ఎలాగుందో? హౌ దిస్ psalmist is talking about this particular psalm. Let me renew the beauty of this psalm. చూడండి, మొదటగా ఏం చెప్పాను? భయములన్నిటిలో నుండి, తర్వాత శ్రమలన్నిటిలో నుండి, దాని తర్వాత ఏమీయూ కొదువ లేదు, ఏ మేలు కొదువై ఉండదు. చదవమ్మా తర్వాత 4. ఓకే. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. చూడండి, జరగదేమో, ఇక నేను బతకనేమో, నేను చచ్చిపోతాను, నువ్వు జాగ్రత్త, ఎక్కడికి వెళ్ళొస్తాయి రావు, నీకు జరగదు, ఇలాంటి మాటలు మాట్లాడకుండా నోరు మూసుకుంటే మంచిది. ఒకవేళ మంచి మాటలు రాకపోతే నోరు మూసుకోవడం ఉత్తమం. పక్కమోళ్ళు చెప్పు, మంచి మాటలు రాకపోతే నోరు మూసుకోవడం ఉత్తమం అని చెప్పండి. సాధారణంగా ఈ మొగుడు పిల్లలకు కుదరవు. ఈ పిల్లలు మొగుడినంట, ఏం తెచ్చిపెట్టా వేటి పెళ్ళైనప్పటి నుంచి, ఏమే పెట్టింది సరిపోదా, నీకు దురాశ దుఃఖానికి చేయడం, అందుకే నీకు అన్ని దుఃఖాలే అని మొగుడు. ఒకళ్ళొకళ్ళు శపించుకుంటూ ఉంటారు, నోరు అన్ని కష్టాలే. మెయిన్ అందుకే అంటాడు, నువ్వు ఏమైనా మంచి చూడాలనుకుంటే నాలుగు కాసుకో. ఒక్కొక్కసారి ఏం భయం వేస్తుంది అనుకో, నువ్వు నోరుని నాలేసుకో, భయంతో మాట్లాడక. సమ్ టైమ్స్ డోంట్ యాక్ట్ అవుట్ ఆఫ్ ఫియర్. వెయిట్ చేయి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించు. సమ్ టైమ్స్ వెయిట్, డోంట్ యాక్ట్ అవుట్ ఆఫ్ ఫియర్. భయంతో నువ్వు లటక్కమని మాట్లాడక. ఎందుకంటే నెగిటివ్ మెంటాలిటీ అనేది సాధారణంగా జనాల్లోకి వస్తుంది. అవునా? సాధారణంగా నువ్వు 100 మంచి మాటలు చెప్పు, ఒక చెడ్డ మాట చెప్పు, దాన్నే పట్టుకుంటారు జనాలు. ఒక్కొక్కసారి ఈ సత్యము తెలుసుకున్న వాడికి ఇది సత్యం అని చెప్పాల్సినలే, ఇది కరెక్ట్ కాదు అని చెప్పే వాడికి ఏం చెప్పి కూడా మనం జస్టిఫై చేసుకోలేము. హల్లెలూయా. ఇది రాంగ్ అని అసూయతో వాడు చెప్పేవాడికి నువ్వెన్ని చెప్పు, వాడు నమ్మడు. అది అసూయ. నమ్మేవాడికి నేను కరెక్ట్ అని చెప్పి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. హల్లెలూయా. బిలీవర్స్, యు బిలీవ్. నమ్మేవాళ్ళు, ఐ బిలీవ్. వెన్ యూ బిలీవ్, దట్స్ ఇట్, దట్స్ ఇట్. అప్పుడు అనుకున్నాను అనమాట, జనాలకి పాజిటివ్ కంటే నెగిటివ్ బాగా ఎక్కుతుంది అని. అంటే ఈ లెక్కని ఈ దర్శన సమస్తం పాదాల కిందకి ఎంత కష్టపడాలో, అన్ని నెత్తి మీదకి రావడం ఈజీగా సెకండ్లో వచ్చేస్తాయి. యూ బిలీవ్ దిస్? ఐ డోంట్ నో. చూడండి,
హౌ పీపుల్ ఆర్ నెగిటివ్ మైండెడ్. ఎంత నెగిటివ్ మైండ్తో ఉంటారంటే, అంటే మంచి కంటే ఎక్కువ ఏమో ఆలోచిస్తారు, చెడు. కృపాధర్మశాస్త్రం పోతే దేని బాగా ఆహ్వానిస్తారు, ధర్మశాస్త్రాన్ని. దేవుని ప్రేమ ఉగ్రత అంటే దేవుని ఉగ్రతను బాగా ఆహ్వానిస్తారు. ఎందుకంటే శరీరంలో ఉండే గుణం అటువంటిది. ఎందులో గుణం ఇది? శరీరం. అందుకనే పౌలు అంటాడు, ఈ శరీరంలో ఉత్తమమైనది ఏది లేదు. అందుకే ఇంత బోధించిన పౌలు భక్తుడు అంటాడు, ఈ శరీరాన్ని నేను కూడా కొట్టుకోవాలి, లేకపోతే నాకు టికానా ఉండదు అంటాడు. కొరింథీయుల్లో అంటాడు, ఈ శరీరం ఎటువంటిది అంటే, ఎంతమందికి బోధించిన శరీరం నేను కూడా కొట్టుకోలేదు అనుకో శరీరం. అందుకే నీ శరీరం నువ్వు కొట్టుకోవాలా, నెగిటివిటీని. పక్కన నీ శరీరం నువ్వు కొట్టుకోవాలనండి. యూ హ్యావ్ టు బీట్ ద నెగిటివ్. నీ నెగిటివిటీని పాజిటివ్గా మార్చుకోవడానికి నీ శరీరంతో పోరాటం చేయాలి నువ్వు. హల్లెలూయా. అందుకే ఈ వాక్యం అందరినీ పోరాటం చేస్తుంది. ఏంటని? నీలో ఉండే ప్రతి వ్యతిరేకతను, భయాన్ని, శ్రమనే పరిష్కారముగా మారుస్తుంది, ఆశీర్వాదంగా మారుస్తుంది. హల్లెలూయా. ట్రై టు బీ పాజిటివ్. ట్రై టు బీ పాజిటివ్. ఇంత నెగిటివ్గా ఎందుకుంటావు? ఓకే, ఎనీవే చూద్దాం. ఈ మెసేజ్ అయితే ఎక్కుతుందా లేదా? ఓకే, చూద్దాం, కంటిన్యూ చేయి. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానము వెదకి దాని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. అవును, ఎవరు నీతిమంతులు? ఎవరైతే యేసుని అంగీకరించారో వాళ్ళందరినీ ఆయన రక్తం ఎలా తీర్చిందంట? నీతిమంతులు. కృప ద్వారానా, నీ పనుల ద్వారానా? ఎస్. సో యేసుని నమ్మిన వారిని దేవుడు ఎలా చూస్తున్నాడు? నీతిమంతులుగా చూస్తున్నాడు. సో అటువంటి నీతిమంతులు మొరపెట్టగా యెహోవా దృష్టి నీతిమంతుల మీద, అంటే యేసయ్యను నమ్మిన వారి మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. చదవమ్మా. దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. ఒకే అధ్యాయములో మళ్ళా చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడు? శ్రమలన్నిటి నుండి. అగైన్ హి ఈస్ టెల్లింగ్, వారి శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. హల్లెలూయా. అంటే దేవుడు ఈ దర్శనాన్ని చూసి ఆనందపడతాడా లేదా? అందరూ ఎక్కడికి రావాలంట? హల్లెలూయా. ఆల్ ద ఎనిమీస్ టు కమ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ద చర్చ్. దేవుడికి అదంటే ఇష్టం. ఎంతమంది మీ పిల్లలు అన్ని విషయాల్లో బాగుండాలనుకుంటున్నారు? ఎస్, ద సేమ్ గాడ్, దే హ్యాడ్ ద సేమ్ హార్ట్. ఇది సైతాన్ లక్షణం కాదు. సైతాన్ లక్షణం ఏంటి? అన్ని పాడు చేయాలని. అవునా కదా? అన్ని భయాలే పెట్టాలని, అన్ని రోగాలే పెట్టాలని, అన్ని వేదనలే పెట్టాలని, అన్ని కష్టాలే పెట్టాలనేది వాడి తలంపు. అందుకే అంటాడు, దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వచ్చాడు. ద డెవిల్ కేమ్ టు స్టీల్, కిల్ అండ్ డిస్ట్రాయ్. దేవుడు గొప్ప సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడంట. God came to give abundant life. Life in abundance. మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ, శ్రమలన్నిటి నుండి వారిని విడిపించును. 2000 సంవత్సరాల పాటు ఎవరిని విడిపించాడో లేదో కానీ ఈ వాక్యం వింటున్న వారు అన్ని శ్రమల నుండి విడిపిస్తాడు దేవుడు. హల్లెలూయా. అదంతా అనవసరం, నీ తాత ముత్తాత అనవసరం. ఈ భూమి మీద ఎవరికి జరిగినా జరగపోయినా ఈ వాక్యం వింటున్న విశ్వాసుల జీవితంలో ఇది జరిగి తీరుతుంది. హల్లెలూయా. That's it. You need to believe the word. అనేక మంది అద్భుతాలు నమ్మరు. కరెక్టే, నేను నమ్మాను. రాష్ట్రానికి, దేశానికి చూపిస్తున్నానా లేదా? ఎస్. చీకటి వెలుగుని అధిగమిస్తుంది, కానీ వెలుగు చీకటిని కూడా అధిగమిస్తుంది. దేనికి నువ్వు అవకాశం ఇస్తే. కానీ చీకటి కంటే ఏది శక్తివంతమైంది? వెలుగే. నువ్వు చీకటిని నమ్మితే నువ్వు వెలుగుని కప్పేయచ్చు. వెలుగుని నమ్మితే వాట్ యు బిలీవ్ హ్యాస్ మోర్ పవర్. ఆల్రైట్, చదవమ్మ 17. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. అన్ని శ్రమల నుండి ఏం చేస్తాడంట? విడిపిస్తాడంట. సెకండ్ టైం గాడ్ ఇస్ టెల్లింగ్. చదవమ్మ, కంటిన్యూ చేయి. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. హల్లెలూయా. వాటన్నిటి నుండి. నేను ఒకసారి 4 రకాల విశ్వాసాలని చెప్పాను. ఒక వాక్యం గుర్తుంది ఎవరికైనా? ఎంతమందికి గుర్తుంది? మర్చిపోయారా? ఈ మధ్య రీసెంట్గా 6 నెలలు అవుతుందా? ఒక 8 months అవుతుందా?
శత్రువుతో పోరాటము, తర్వాత శత్రువుని జయించడము, తర్వాత శత్రువుల పాదాల కిందకి రావడము, తర్వాత ఎంతో హెచ్చుగా ఉండడం. ఓకే, ఎనీవే నా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అంటే నీతిమంతులకు వచ్చే కష్టాలన్నిటిలో నుండి వారిని బయటికి తీసుకొస్తాడంట. ఓకే, 20వ వచనం చదవండి. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. హల్లెలూయా. యాక్సిడెంట్ జరగకోకుండా అమ్మయ్యా నా కాళ్ళు చేతులు ఇరిగిపోయినా కానీ నా ప్రాణం బతుకుంది, దేవునికి సాక్ష్యం చెప్పుకుంటున్నా. కరెక్టే, దేవుడు కాపాడాడు నీ ప్రాణాన్ని, కానీ ఏ ఎముక విరిగిపోకుండా కూడా కాపాడగలడు. హల్లెలూయా. వాట్ లెవెల్ ఆఫ్ ప్రామిస్ యూ క్యాన్ క్లెయిమ్. నా ఎముకలు అరిగిపోయాయండి, ఎముకలన్నీ అరిగిపోయినాయి, మళ్ళా తిరిగి ఆయన దాని స్థానంలోకి తీసుకురాగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ బ్రింగ్ ఇట్ బ్యాక్. ఎముకలన్నిటిని కాపాడుతాడంట. ఈ వాక్యం వింటున్న వారి ఎముకలన్నీ మీ జీవితాంతం బలంగా ఉంటాయి. హల్లెలూయా. గాడ్ సేస్ హీ కీపెత్ ద బోన్స్. హీ కీపెత్ ద బోన్స్. చూడండి, ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏంటి? అన్నీ చదవము. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. హల్లెలూయా. ఆయన ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఇక్కడ అపరాధి అని ఉంది, ఇంగ్లీష్ ఏమని ఉంటుందంటే నన్ ఆఫ్ దెమ్ షాల్ బి డిసోలేట్. డిసోలేట్ అంటే ఎడారిగా ఉండడం. అవునా? ఉద్యోగం లేక, ఇల్లు లేక, సరైన వస్తువులు లేక, సరిగ్గా టైంకి పెళ్ళి అవ్వక, రకరకాలుగా డిసోలేట్ అంటే ఒంటరితనముగా, అవునా, లేమిగా ఉండడము. ఇక్కడేమో అపరాధులుగా అని ఉంది, మారిపోయింది, కంప్లీట్గా రివర్స్ అయిపోయింది ఇక్కడ సిచ్యువేషన్ తెలుగులోకి వచ్చేటప్పటికి. డిసోలేట్. కొంతమంది అంటారు అన్నీ పోయాయని. ఇలాంటి వాళ్ళు యెహోవాను నమ్ముకున్న వాళ్ళు ఒక్కరు కూడా ఉంటారంట అన్నీ పోయాయని వాళ్ళు. హల్లెలూయా. నన్ ఒక్కరు కూడా ఈ పరిస్థితి రాదంట, నాకు అన్నీ పోయాయి, నాకేమీ లేదు అని ఒకవేళ అంటున్నా సరే ఆ డైలాగ్ మారిపోతుంది ఈ రోజు నుంచి. హల్లెలూయా. ఫర్ దిస్ వర్డ్ గాడ్ విల్ చేంజ్ ద డైలాగ్. సో అపవాది మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెడుతున్నాడా, డౌట్ పెడుతున్నాడా, 34వ కీర్తన తీయండి. హల్లెలూయా. ఏం తీయాలా? 39th Psalm, 34th Psalm, 3 + 4 7 గుర్తుపెట్టుకోండి. సో టేక్ దిస్ వెన్ యు ఆర్ డౌటింగ్. దేవుడు ఇది చేస్తాడా, ఇది చేయడా, ఇది చేస్తాడా, ఇలా బాగు చేస్తాడా, వాళ్ళకి చేశాడు నాకు చేయడా. మనకి డౌట్ ఏంటంటే వాళ్ళకి చేసి అందరికీ నాకు చేయడు. అందరినీ అంట. హల్లెలూయా. ఏ ఒక్కళ్ళకి కూడా, నమ్మిన వాళ్ళు ఏ ఒక్కళ్ళకి కొద్ది ఉండదు. మనకు సార్ భయపడతాం, వాళ్ళకి చేశాడు, వీళ్ళకి చేశాడు, నాకు చిత్తం లేదేమో అని. నో, అందరికీ అన్ని విషయాల్లో ఆయన మేలు చేయగల సామర్థ్యం కలిగిన వాడు. హల్లెలూయా. ఓకే, 39వ కీర్తనకి వెళ్దాం. 39వ కీర్తన 8వ వచనము. 39th Psalm verse 8. నా అతిక్రమములన్నిటిలో నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. ఓకే, ఇప్పుడు పాపాల దగ్గరికి వద్దాం. ఎక్కడికి వద్దాం? పాపాల దగ్గరికి. ఇది మెయిన్ సబ్జెక్ట్ అనమాట. క్రిస్టియన్ అంటే ఫస్ట్ క్రిస్టియన్, తర్వాత పాపివి, అవునా కదా? నువ్వు ఎవరు అంటే క్రిస్టియన్, ఇంకా గట్టి ఎవరు నువ్వు అంటే పాపివి అంటారు సెకండ్. ఓకే, యు ఆర్ క్రిస్టియన్ ఫస్ట్ అండ్ దెన్ ఎ సిన్నర్ సెకండ్. ఓకే, క్రిస్టియన్స్ అంది ఎవరి క్రిస్టియన్స్ అంటే పాపివేనంటే ఘోర పాపి పాట పాడతాడు. సో ఇఫ్ యూ టచ్ ఎ క్రిస్టియన్, ఎ సిన్నర్ సాంగ్ విల్ కమ్ అవుట్. ఇంతకు ముందాక ఉండేది, కానీ ఇప్పుడు మారిపోయింది. 3-4 సంవత్సరాల నుంచి చేసిన పరిస్థితి. హల్లెలూయా. గాడ్ హ్యాస్ చేంజ్డ్ దట్ సిచ్యువేషన్. రైట్, నౌ చూద్దాం 8వ వచనం. నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకుము. హల్లెలూయా. దేవుడు ఎన్నాటి నుంచి విడిపిస్తాడంట? అతిక్రమములు అన్నిటిని. అప్పుడప్పుడు అప్పది పట్టుకొస్తాడు, నీ పాత పాపాలన్నీ పట్టుకొచ్చి నీకు జ్ఞాపకం చేస్తాడు. అవునా? ఫ్రెష్గా చేసిన ఈ ఒక్కొక్కసారి ఎప్పుడో చేసి నీ గుర్తొచ్చి నేను పట్టుకొస్తాడు నీ దగ్గరికి. ఇవి చేసావు కదా, అందుకే నీకు ఇలా జరిగింది. అవునులే, కరెక్టే నాయన. నువ్వు గిల్టీ ఫీల్ అవుతావు, ప్రార్థించలేవు, అర్హుడిగా ఆ శ్రమను అనుభవిస్తూ ఉంటావు. చాలామంది క్రైస్తవులకు వచ్చే బాధ ఇది. అపవాది నీ పాత పాపాలు చూపిస్తాడు, అందుకే నీకు ఈ రోగం వచ్చింది, అందుకే అప్పులు పాలైపోయావు, అందుకే నీకు ఇలా జరిగింది. ఓహో కరెక్టే అని సహించి అనుభవించేటట్టు మిమ్మల్ని చేస్తాడు.
ఇది చాలా ఆల్మోస్ట్ ఎవ్రీ క్రిస్టియన్ విల్ గో త్రూ దిస్ ప్రాబ్లం. అందుకే నీకు ఈ వాక్యం కావాలా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు దావీదు, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపించుము. 85:2 చదవమ్మా. 85వ కీర్తన 2వ వచనం. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. హల్లెలూయా. 85వ కీర్తన 2వ వచనం. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపము కొన్ని పాపములు కప్పివేసి ఉన్నావు. అలాగుందా? ఏముంది అక్కడ? వారి పాపము అంతయు కప్పివేసి ఉన్నావు. హల్లెలూయా. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. అప్పుడప్పుడు అపవాది బయటకు వచ్చాడు అనుకో, ఎరా అపవాది నీకు గుడ్డితనం అనుకుంటున్నావా? నువ్వు గుడ్డోడువేమో కానీ నాకు గుడ్డితనం ఏమీ లేదు. నా దేవుడు నా పాపాలన్నీ కప్పేశాడు. హల్లెలూయా. యు నీడ్ టు టెల్ ద డెవిల్ వాట్ ఇట్ సేస్. కౌంటర్ ద డెవిల్ విత్ వాట్ ఇట్ సేస్. అది చెప్పేదాన్ని బట్టి చెప్పాలి. ఆయన నా దోషములన్నిటినీ పరిహరించాడనమాట. వారి పాపమంతయు కప్పివేసినావు. ఎంతమంది ప్రజలవి? ఎవరైతే నమ్ముతారో వారందరి దోషమును పరిహరించాడంట. హల్లెలూయా. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. యు హ్యావ్ కవర్డ్ ఆల్ దేర్ సిన్స్. ఇది చాలా ఉపయోగపడుతుంది. 2 వచనాలు చెప్పాను. 39:8 ఇంకోటి 85:2 86:5 86వ కీర్తన 5వ వచనము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు ఎలా ఉంటాడంట? క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు అంట. అంటే ఏంటి? ఇది ఎందుకు చెప్తున్నాడు? ఒకవేళ నువ్వు భవిష్యత్తులో ఏదైనా పాపాలు చేస్తే దేవుడికి దూరం అయిపోకుండా నువ్వు పశ్చాత్తాపడి ఆయన వద్దకు ఎలా రావాలంట? మొర్రపెట్టాలంట కృప కోసం. హల్లెలూయా. అందుకే నేను చెప్తా ఉంటాను, ఆయన నీ పాత పాపాలే కాదు, చేయబోయే పాపాలు కూడా. ఇది నీకు లైసెన్సా? లైసెన్స్ కాదు. నీ బలహీనత దేవునిలో ఉంటేనే ఆ బలహీనత బలంగా మారుతుంది. నీవు చేయడం అని దూరంగా వెళ్ళిపోయావు అనుకో, ఆ బలహీనత అలాగే ఉండిపోతుంది. when you come to God and walk with God, అప్పుడు కొంతకాలానికి ఆ బలహీనత దేవుడు తీసివేస్తాడు. ఒక దైవజనుడు చెప్పాడు, when you have a problem, నీకు సమస్య ఉన్నప్పుడు, బలహీనత ఉన్నప్పుడు, ఏదైనా పాపాలు చేసే బలహీనత ఉన్నప్పుడు దేవునికి దూరంగా వెళ్ళిపోక ఇంకా దేవునికి దగ్గరగా రావాలంట. నీ బలహీనతను బలముగా మార్చేవాడు ఆయనే. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎల్లా ఇటంట కృపాతిశయం. అంటే ఏంటి? దేవునికి మొరపెట్టడము మానివేక. క్షమిస్తాడు, క్షమించడు. ఈ పాపం చేసేసాను, ఎలాగా? ఇక నేను ఆ పని అయిపోయిన వెనక్కి వెళ్ళిపోవడమేనా? ఇక నాకు విశ్వాస యాత్ర నాకు లేదా? ఇక నాకు భవిష్యత్తు లేదా? ఇంక నేను జీవించలేనా? నో. గాడ్ ఫర్గివ్స్. ఆయన మనస్సే అటువంటిదంట. ఒకవేళ పాతయ్య కాదు, ఫ్రెష్గా ఏదైనా చేసి నేను చర్చికి రాక ఇంక నువ్వు పని అయిపోయింది, వేస్ట్ అని చెప్తున్నాడు, అప్పుడు చెప్పాలి. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు, మొరపెట్టు వారందరి ఎడల ఏం కలిగి ఉంటాడంట? కృపాతిశయం కలిగి ఉంటాడంట. హీ షోస్ మెర్సీ ఆన్ ఎవ్రీ వన్ హూ కాలత్ హిమ్. నేను ఫ్రెష్గా చేశానండి, కానీ ఇంక మళ్ళీ చేయకూడదు అనుకుంటున్నాను, కానీ ఆ పాపానికి దేవుడు క్షమిస్తాడా? ఎస్. ఆయన క్షమించడానికి ఏం కలిగి ఉన్నాడంట? సిద్ధ మనసు కలిగి. హీ ఆల్వేస్ హ్యాస్ ఎ హార్ట్ టు ఫర్గివ్. హల్లెలూయా. ఉగ్రుడై పాపం చేసేవా, చంపేస్తాను దారా అనే టైప్లో ఉంటాడేమో అనుకుంటాం అందరం. But look at that. The psalmist says this. అందరూ చెప్పండి, కాబట్టి నీ భవిష్యత్తు కూడా దేవుని చేతిలో క్షేమంగా ఉందని చెప్పండి. Your future is also secure in Jesus because he is a merciful, forgiving God. Hallelujah. 51వ కీర్తనకి వెళ్దాం. Let's go to 51. ఓకే, 51వ కీర్తన 9వ వచనము. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా ప్రార్థనలకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. ఎన్నాటిని తుడిచివేయమంటున్నాడు? అన్నిటినీ. హల్లెలూయా. ఎందుకంటే ఇలాంటి దేవుడని దావీదుకు తెలుసు కాబట్టి దావీదు ఒక్కడే ఈ ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఓన్లీ డేవిడ్ న్యూ దట్ గాడ్ కెన్ టేక్ అవుట్ ఆల్ సిన్, బ్లాట్ అవుట్ ఆల్ మై సిన్. ఆ పెద్దది చేసావు కదా, అది క్షమిస్తాడా? సిగ్గులు ఉంటుంది నీకు, అంత పెద్ద పాపం దేవుడు క్షమిస్తాడా? పక్కన అడుగు. నీకేం డౌట్ ఉంటే దావీదుని అడిగానండి, ఇంకెవరిని అడక్క.
నన్ను కూడా అడగాల్సిన పని లేదు. గో అండ్ ఆస్క్ డేవిడ్ ఆఫ్ ద బైబుల్, లేకపోతే బైబిల్నే అడుగు. హీ సేస్ బ్లాట్ అవుట్ ఆల్ మై సెన్స్. హీ క్యాన్ ప్రే దట్, హీ హ్యాస్ గట్స్ టు ప్రే. కానీ ఇప్పుడు యేసుప్రభు వారు శిలువ మీద మరణించిన సంఘానికి ఆ ధైర్యం లేదు. అప్పుడు ఆయన చనిపోతాడని, ఫ్యూచర్లో చనిపోతాడని తెలుసున్న దావీదుకి విశ్వాసం వచ్చి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. డేవిడ్ న్యూ, దావీదుకి తెలుసు ఆయన వచ్చి రక్తం కారుస్తాడు నా కొరకు అని. ఫ్యూచర్ విశ్వాసంతో దావీదు ప్రార్థన చేశాడు. కానీ చనిపోయిన 2000 సంవత్సరాలకి సంఘం ప్రార్థన చేయలేకపోతుంది. ఇలాగా హల్లెలూయా. క్రైస్తవుడు భయపడుతున్నాడు, దేవుడు చేస్తాడా చేయడా. ఏ క్రిస్టియన్ ఈజ్ ఫియరింగ్. నా దోషములన్నిటిని ఏం చేయమంటున్నాడు? తుడిచివేయి అంటున్నాడు. తుడిచేసేయాలండి, అసలు ఏం లేకుండా క్లీన్. అంటే అసలు ఏమైనా చేశాడు దావీదు? ఏం చేయలే. దట్స్ వాట్ గాడ్ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు ఈ ఆవరణంలో వింటున్న వాళ్ళు ఒక్క పాపం మీద ఆరం మోపది అన్ని తుడిచిపెట్టిపోయాయి. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఈరోజు నీ పాపాలన్నీ తుడిచిపెట్టిపోయాయి అని చెప్పండి. ఎప్పుడో పోయాయి, కానీ ఈ రోజు అందింది కదా ఈ మెసేజ్. ఒకవేళ కృపవర్తమానం అడుగుతున్న సైతాన్ని ఏదో ఒకటి పెట్టాడు ఈ మనసులో, చిన్నదో పెద్దదో. ఆ చిన్నవి పెద్ద అన్నీ కూడా తుడిచిపెట్టిపోయాయి ఈరోజు. హల్లెలూయా. ఎంత కృపావాక్యం వింటున్నా అంత ఖండిస్తూ ఉంటాడు. అవునా కదా? ఎస్, హీ స్టిల్ కండెమ్స్. ఎప్పుడేదో బురద జల్లుతూ ఉంటాడు 24 hours. యూ నీడ్ టు నో దిస్ గాడ్ ఫ్రెష్. చూడండి, 3 సార్లు సబ్బెట్టుకో, మళ్ళీ నెక్స్ట్ డే చెమట పడుతుందా పడదా? వాడి పని అంతే, మన పని స్నానం చేయడమే. సో మనం ఈ వాక్యంతో ఉదక స్నానం చేయాలండి. అవునా కదా? ఉదక స్నానం అంటే ఉతుకుతుకు. కొంతమంది మరకుందని ఇలా ఉతుకుతారు తెలుసా? ఇప్పుడంటే వాషింగ్ మిషన్లు వచ్చాయి, కానీ ఇంతకుముందు అలా కాదు. కొంతమంది కుట్టేవాళ్ళు అలాగా. వాడు ఎంత మట్టి పెట్టాడో దేవుని వాక్యం ఉదక. ఈరోజు అందరు పాపాలు ఉదక స్నానం చేసి పోతున్నాయి ఈరోజు. హల్లెలూయా. విల్ గో. డేవిడ్ హ్యాస్ దట్ గట్స్ టు ప్రే. అన్ని తుడిచిపెట్టాయి ప్రభువా, అన్ని తీసాయి అంటున్నాడు అంతే డేరుగా. ఇప్పుడు అలా ప్రేర్ చేసావు నువ్వు కృపావాక్యంతో? కృపావాక్యంలో ఇప్పుడు చేయలేదు, కానీ ఆ కృపగల దేవుడిని తెలుసుకొని దావీదు సిలువకు ముందు చేశాడు ఆ ప్రార్థన. అంటే సిలువకు ముందు ఇంకా గ్యారంటీగా చేయొచ్చు ఈ ప్రార్థన నువ్వు. హల్లెలూయా. విశ్వాసంతో. ఓకే, 103వ కీర్తన. అంత పాపాల కోసమే ఇప్పుడు ఈ చెట్ట అంతా. ఇది పాపాల చెట్ట ఇది. తర్వాత ఇంకొక సెక్షన్కి వెళ్దాం. ముందు శ్రమలో, కష్టాలు, పాపాలు. 103వ కీర్తన 3వ వచనము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రెండు కలిపే అన్నమాట ఇందులో. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములు అన్నిటినీ కుదుర్చువాడు. చిటికిన వేలు బాగా మంట పడుతుంది బ్రదరు, అది కూడా చిటికిన వేలు కూడా స్వస్థపరుస్తాడు ఆయన. హల్లెలూయా. తలసానం చేసేప్పుడల్లా జుట్టు ఊడిపోతుంది బ్రదరు, అది కూడా శుద్ధిస్తాడు ఆయన. హల్లెలూయా. కొంతమంది ఆ రంగు త్వరగా పోతుంది బ్రదరు, త్వరగా పోకుండా ఎక్కువ కాలం ఉండేటట్టు కూడా చేస్తాడు. హల్లెలూయా. God can help you in that area also. All areas. నీ సంకటములన్నిటినీ కుదిర్చేవాడు. ఒకటని కాదు, ఏ చిన్నదవని పెద్దదవని, దెన్ అన్నిటి నుండి కుదిర్చేవాడు అంట. నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ సంకటములు అన్నిటినీ కుదిర్చేవాడు. అప్పది అనుకుంటాడు, ఇలాంటి వాక్యం చెప్తే నాకు ఎక్కడైనా చోటు ఉంటుందా వాడికి? ఉండదు. హల్లెలూయా. వాడిని తుడిచిపెట్టుకుపోయే వాక్యం ఇది. హల్లెలూయా. నో ప్లేస్ టు ద డెవిల్ ఇన్ యువర్ లైఫ్. అంటే ఒక్క దోషము నేరము నీ మీద మోపలేడు, ఒక్క సమస్య కూడా నీకు కలుగా చేయలేడు. దిస్ ఈజ్ వాట్ గాడ్ కెన్ డు. ఎంతమంది రాసుకుంటున్నారు ఈ వాక్యాన్ని? రాసుకోండి. మెడిటేట్ దిస్ అండ్ టెల్ సమ్ పీపుల్ హు ఆర్ డౌటింగ్. 130వ కీర్తన 8వ వచనము. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. హల్లెలూయా. 130వ కీర్తన 8వ వచనము. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఎన్ని దోషాల నుంచి అంట? ఇప్పుడు ఇజ్రాయేల్ వాగ్దానము సంఘానికి ఉందా లేదా? ఎస్. నీవు అబ్రహాము సంతానం అయితే ఆ ప్రకారము వాగ్దానమునకు ఏంటంట? వారసుడవు. నీవు యేసుని నమ్ముకున్నట్లయితే అబ్రహాము సంతానమై వాగ్దానమునకు వారసుడు. కాబట్టి ఈ వాక్యం వెంటనే వారి దోషములన్నిటినీ ఆయన విమోచించాడంట. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ డస్. ఓకే, 54:7. 54వ కీర్తన 7వ వచనం చదువుకుందాం. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు,
నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. హల్లెలూయా. 54వ కీర్తన 7వ వచనము. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది. హల్లెలూయా. ఎన్నాటి నుంచి విడిపించాడంట? అన్నిటిలో నుండి. హల్లెలూయా. కొంతమందికి తాత ముత్తాతల నుంచి ఉంది దరిద్రం, ఆ దరిద్రం ఈరోజు అంతమైపోతుంది. హల్లెలూయా. వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ యు ఆర్ ఫేసింగ్, God can take out all the problems. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించున్నది. 57వ కీర్తన చదువుదాం. 57 2వ వచనము. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. హల్లెలూయా. God is telling. అవునా? అప్పుడప్పుడు మనం అనుకుంటాము, దేవుడు నా కార్యాన్ని సఫలం చేస్తాడా చేయడా అని. అంటే ఏంటి? పాపాలన్నీ క్షమిస్తాడు, ఈ కష్టాలన్నిటి నుండి విడిపిస్తాడంట. అలాంటి దేవుడికి మనం ప్రార్థిస్తున్నామంట. హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థన వాల్యూ లేనిది కాదు, చాలా వాల్యూ ఉన్న ప్రార్థన నీది. హల్లెలూయా. పక్కన చెప్పు, నీ ప్రార్థన చాలా విలువైంది అనండి. యువర్ ప్రేయర్ హ్యాస్ సో మచ్ వాల్యూ. నీ ప్రార్థనకి ఎంత విలువ అంటే, పాపాలన్నీ క్షమించేస్తాడంట, సంకటలన్నిటిని కుదురుస్తాడంట. అందుకే దావీదు అంటున్నాడు, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను ఏం చేస్తున్నానంట? మొరపెడుతున్నానంట. అందుకే ప్రేయర్ ఇస్ సచ్ ఎ పవర్ఫుల్ థింగ్ విచ్ విల్ ఫుల్ఫిల్ ఎవ్రీ ప్రాబ్లం. చాలామందికి తెలియదు ఎలా ప్రార్థించాలో అని. తండ్రి అని మొరపెట్టి తర్వాత అంతా నువ్వు కష్టాలన్నీ చెప్పి, అవునా, సర్వశక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దట్స్ హౌ యూ నీడ్ టు ప్రే. అదే ప్రేయర్. తండ్రి మధ్యలో ఉత్తరం చూడండి, టు అడ్రస్ డేటా ఫ్రమ్, అలాగా. అవునా? తండ్రి యేసు నామమున, మధ్యలో నీ ఇష్టం ఏం రాసుకోండో రాసుకో. వాక్యం తెలిస్తే ఇంకా బాగా ప్రార్థన చేయొచ్చు. హల్లెలూయా. వాక్యం తెలిస్తే దావీదులాగా అన్ని తుడిచిపెట్టాయి ఆయన, అన్ని తీసాయి ఆయన, కష్టాలన్నింటిని తుడిపిస్తున్నాడు కదా. విడిపించాడా లేదా? విడిపించాడు కూడా. సాక్ష్యం కూడా చెప్తున్నాడు. అలా ప్రార్థించాడు, అలా సాక్ష్యం కూడా చెప్పాడు. ఎందుకంటే దావీదు వాక్యమును ఎరిగినటువంటి వాడు, వాక్యమును ధ్యానించినటువంటి వాడు, వాక్యమును ఎరిగినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. అందుకే దావీదు ఇలా ప్రార్థన చేయగలడు. ద మోర్ యు నో ద వర్డ్, ద మోర్ ఫెయిత్ యూ విల్ హ్యావ్. ఎంతమందికి విశ్వాసం వస్తుంది దేవుడు అన్ని పాపాలు క్షమిస్తాడని? చూసారా? ఎంతమందికి అన్ని కష్టాలు పోతాయని విశ్వాసం వస్తుంది? చూసారా? ఒక 45 నిమిషాలు వాక్యం అన్నారు, మీ మనసు మారిపోయింది. ఇప్పుడు మీ ప్రార్థన విశ్వాసం మారుతుందా మారదా? ఎస్, యూ విల్ హ్యావ్ ఫెయిత్ టు ప్రే. ద వర్డ్ చేంజెస్ యువర్ లైఫ్. 65వ కీర్తన 2వ వచనము. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఈ ప్రార్థన ఆలకిస్తాడని నీకు తెలిసిందో, నిన్ను చూసి లోకమంతా వస్తుందంట యేసే వద్దకు. హల్లెలూయా. అంటే ఈ సమస్య ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరే ఉంది. ఇఫ్ యు నో దట్ గాడ్ హియర్స్ ప్రేయర్, హోల్ ఎర్త్ విల్ కమ్ టు యూ. దావీదు సొలొమోను కోసం ప్రార్థించాడు. ఏమని? రాజులు ఆయన దగ్గరికి వస్తారు, ప్రపంచ దేశాలు ఆయన దగ్గరికి వస్తారని ప్రార్థించాడు దావీదు. వచ్చారా లేదా? ఎస్, ప్రపంచమంతా వచ్చిందంట. వెన్ యు నో గాడ్ హియర్స్ ప్రేయర్, నీవు లోకానికి వెలుగవుతావంట. కానీ అపవాది నిన్నే బంధించేశాడు. నీ ప్రార్థననే ఆలకించడు. నీ పాపాలన్నీ చేసి సిగ్గు లేకుండా ప్రార్థన చేస్తావా? ఆలకేస్తారనుకుంటావా? నీకు సిగ్గు లేకపోతే ఆయన సిగ్గు లేదనుకుంటున్నావా? ఓ ప్రార్థన చేస్తే ఆలకిచ్చేస్తాడని చెప్పి నీ ప్రార్థన ఆటంకపరుస్తాడు. యూ కెనాట్ ప్రే అండ్ పాసెస్. అందుకే ప్రార్థనలో ఆసక్తి ఉండదు. ప్రార్థన ఆలకించేవాడా, సర్వశరీరులు. ఇప్పుడు ఎందుకు అనేకులు రావట్లేదు? నీ ప్రార్థన ఆలకిస్తాడో లేదో నీకే డౌట్. అపవాది నిన్నే డౌట్లో పెట్టాడు, నిన్నే భయంలో పెట్టాడు, నిన్నే ఖండించి పెట్టాడు వాడు. నువ్వే ఖండించుకొని వేదనలో ఉన్నావు. ఈరోజు ఆ వేదనలోంచి బయటకు వచ్చి నీ ద్వారా కొన్ని వందల వేల లక్షల మంది దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు. హల్లెలూయా. ఇఫ్ గాడ్ హియర్స్ యువర్ ప్రేయర్, ఐ బిలీవ్ దట్ గాడ్ కెన్ హీల్. దేవుడు స్వస్థపరుస్తాడు అని నేను నమ్మాను. ఇంతమంది వచ్చి ప్రార్థన వింటున్నారు అంటే, సో యూ నీడ్ టు డెవలప్ యువర్ ఫెయిత్. ఎప్పుడైతే నీ విశ్వాసం పెరుగుతుందో, నీ ఏరియా అంతా నేను వెంబడిస్తుంది. హల్లెలూయా.
పొద్దున్న లెగిస్తే నీ ఆఫీస్ ఎప్పుడైపోతుందా, ఇప్పుడు వాళ్ళందరూ అంటారు, ఏమండి మీ ఆఫీస్కి ఎంత వస్తుందండి, మీ 50,000, మేము అందరం కలిపి ₹1,00,000 ఇచ్చుకుంటాం, మీ ఇంట్లోనే ఉండండి అంటారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకంటే మీ ప్రార్థన ఆలకిస్తున్నారని. ప్రేయర్, దే విల్ బ్లెస్ యూ, దే విల్ టెల్ యూ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్. ఈ రోజు నుంచి మీ అందరి ప్రార్థనలో దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. God will hear your prayers when you pray in Jesus name. సర్వశరీరులు ఎంతమంది వస్తారంట? ఒక్కడు కూడా ఉన్నాడు, మిగిలికున్నాడు. అంత శక్తివంతమైంది ప్రార్థన. చూసారు, డెవిల్ అటాక్డ్ ద బేసిక్ థింగ్స్. అందుకే మొన్న ఆయన చెప్పాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు, విశ్వాసకి అర్థం కావట్లే. ఆలకిస్తాడా? దేవుడు ఇస్తాడంటవా? డబ్బులు ఇస్తాడంటవా? కట్నం లేకుండా నాకు పెళ్ళి అవుతుందంటవా? పిల్లలు పుడతారంటవా? ఇల్లు ఇస్తాడంటవా? స్థలం ఇస్తాడంటవా? ఎస్. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు. అంటే నీ ప్రార్థన మీద ఈ భూలోకం యొక్క రక్షణ ఆధారపడి ఉంది. హల్లెలూయా. పక్కనతో చెప్పు, నీ ప్రార్థన మీద ఈ భూలోకపు రక్షణ ఆధారపడి ఉందని చెప్పండి. యువర్ ప్రేయర్, దేవుడు కూడా నీ మీద ఆధారపడుతున్నాడు. ఈవెన్ గాడ్ ఈస్ డిపెండింగ్. అందరూ రావాలంటే ఎవరి ప్రార్థన ఆలకించాలా? నీ ప్రార్థన. ఇప్పుడు అది సిస్టమ్ అనమాట. చూడండి, శిష్యులందరికీ ఆయన శక్తి ఇవ్వాలి. శిష్యులందరికీ అప్పుడు ఏమంటాడు ఆయన? ఈయన ఒక్కడే ఉండిపోతాడు, యేసువారు ఒక్కడే ఉంటారు. ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు కాబట్టి అందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు. అప్పుడు ఆయన అంటాడు, అవునా, కోత విస్తారము, పనివారు కొద్దిమందే. కాబట్టి అవునా, కోత యజమానిని ఏం చేయాలా? ప్రార్థన చేయండి, అవునా అని చెప్పినప్పుడు ఆయన శిష్యులందరూ ప్రేయర్ చేస్తారు. ఈయన రాత్రంతా ప్రార్థన చేసి పొద్దున్న వచ్చి వెళ్ళండి, 12 మందికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రేయర్. యేసువారు ప్రార్థించారు, ప్రభు ఒక్కడనే ఉన్నాను, ఇంతమంది అయిపోయారు, ఇదిగో ఈ 12 మందికి కూడా నువ్వు అధికారం ఇయ్యి అన్నాడు. వాళ్ళకి అధికారం ఇచ్చారు. 12 మంది మొత్తం ఇజ్రాయెల్ అంతా స్వస్థపరుస్తున్నారు. హల్లెలూయా. లోకమంతా వచ్చారా లేదా ఆయన దగ్గరికి? భూలోకం తలకిందులు చేశారా లేదా? ఎందుకు? వారి ప్రార్థనను ఆలకించాడు దేవుడు. గాడ్ హర్డ్ దేర్ ప్రేయర్. ఈ రోజు నుంచి ఎవరెవరైతే ప్రార్థించి ఇసుకుపోయి దేవుడు డౌట్లో ఉన్నారో, ఈ రోజు నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి నీ సాక్ష్యాన్ని పెంచబోతున్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ ఇంక్రీజింగ్ యువర్ థింగ్స్. నీ పరిస్థితి మారిపోతుంది. ఇప్పుడు దాకా ప్రార్థించినవన్నీ జరగవనుకుంటున్నావు, అన్నీ జరిగి తీరతాయి. అవన్నీ పక్కన ఇప్పుడు దాకా నువ్వు ప్రార్థించినవన్నీ ఆలకించిపోయి ఉన్నాడని చెప్పండి దేవుడు. గాడ్ హెస్ హర్డ్ ఆల్ యువర్ ప్రేయర్స్. ఇంత సింపుల్ కీర్తనల్లో ఎంత శక్తివంతమైన వర్తమానం ఉందో చూడండి. ద స్మాల్ సింపుల్ సామ్ హ్యాస్ సో డీప్ ఇన్సైట్. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేదరు. హల్లెలూయా. అదిగో మీరక్క చేతులు ఎత్తే రోగాలన్నీ పోతున్నాయంట, మీరక్క ప్రార్థన చేస్తే అన్నీ పోతున్నాయంట. హల్లెలూయా. 40వ కీర్తనకి వెళ్దాం. లెట్స్ గో టు 40th Psalm. 16వ వచనము. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. ఆగండి, ఎంతమంది అంట? 40వ కీర్తన 40, Psalm 40 verse 16. నిన్ను వెదకువారు కొందరే అనందా? నిన్ను వెదకువారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. హల్లెలూయా. అంటే ఏంటి? నోబడీ హూ ప్రేస్ విల్ బి ఫెయిల్డ్. హల్లెలూయా. No prayer man or prayer woman will fail. What is prayer? ప్రార్థన అంటే ఏంటి? ఆయన్ని వెతకడమే. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ సీకింగ్ గాడ్. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించు వారందరూ యెహోవా మహిమపరచుడుబడును గాకని నిత్యము చెప్పుకుంటారంట. ఎంతకాలం చెప్పుకుంటారంట? నిత్యము. ఎంతమంది చెప్పుకుంటారంట? అందరూ. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరికీ సాక్ష్యం రాబోతుంది. హల్లెలూయా. ఎవ్రీబాడీ ఏం చేస్తారంట? ఉత్సహించి, అమ్మా ఈ దేవుడిని ఎన్ని మేలు చేశాడో అని గంతులేస్తావంట నువ్వు. హల్లెలూయా. ఏం చేశాడు ఈ దేవుడు నాకు? ఎన్ని ప్రేయర్లు చేయను, ఎన్నిసార్లు ఇవ్వను, ఎన్ని గుళ్ళు తిరిగాను. ఈరోజు ఆ సణుగుడు సాక్ష్యముగా మారిపోతుంది. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఇప్పుడు నీ సణుగుడు సాక్ష్యంగా మారుతుందని చెప్పండి. హల్లెలూయా. ద ఫ్లెష్ వాంట్ టు మర్మర్. బయట చెప్పకపోయినా లోపల మరుగుతూ ఉంటాం అన్నమాట. లోపల ద మర్మరింగ్ విల్ బి చేంజ్డ్ ఇంటూ ఎ టెస్టిమోనీ. నీ రక్షణను ప్రేమించు వారందరూ యెహోవా మహిమపరచును గాకని నిత్యము చెప్పుకుంటారంట. అంటే ఆయన ఎప్పుడు నిన్ను ఉత్సాహముగా ఉంచుతాడంట. హల్లెలూయా. దట్స్ వాట్. అందుకే పరిశుద్ధాత్మ యొక్క వరం ఏంటో తెలుసా? సంతోషం అంట. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ గివ్స్ యూ జాయ్. ప్రేమ,
సంతోషము, సమాధానము, జాయ్. సంతోషం ఎప్పుడు ఉంటుంది? అన్నీ బాగుంటేనే. ఏది బాగున్నప్పుడా? అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, యూ విల్ హ్యావ్ జాయ్. శ్రమలన్నిటి నుంచి విడిపిస్తే సంతోషం ఉంటుందా? విడిపించుకుని ఉంటే సంతోషం ఉంటుందా? ఎస్, వెన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆర్ సాల్వ్, యూ విల్ హ్యావ్ జాయ్. 70వ కీర్తన వర్స్ 4. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకొందురుగాక. Hallelujah. Let all those that seek thee rejoice and be glad in thee. And let such as love thy salvation say continuously, let God be magnified. నిన్ను వెదకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుని మహిమపరచునుగాక నీ నిత్యము. మళ్ళీ ఎంతమంది అంట? ఆయన వెదుకువారు అందరూ, అన్ని, అందరూ. ఆల్. గాడ్ విల్ ఆన్సర్ ఆల్ యువర్ ప్రేయర్స్. హీ విల్ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. హీ విల్ హీల్ ఆల్ యువర్ డిసీజెస్. హీ విల్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్. దట్ ఈస్ ద సర్మన్ టుడే. ఎవ్రీ ఈస్ ద ప్రాబ్లమ్. ఎవ్రీ ఈస్ ద సర్మన్ టుడే. అన్ని, ఆల్ ప్రాబ్లమ్స్. He will heal every sickness, every disease, every pain, every trouble. 76వ కీర్తనకి వెళ్దాం. 76 verse 9. దేశంలో శ్రమనొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. హల్లెలూయా. దేశంలో శ్రమనొందిన వారిని ఎంతమంది రక్షిస్తారంట దేవుడు? అందరినీ రక్షించడానికి న్యాయమైన తీర్పు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఉరుకుచుండెను. హల్లెలూయా. అది దేవుడు హృదయం అంట. ఆయన విశ్వాసాలు అందరినీ రక్షించాలి, ఆయనకు మొరపెట్టి వారందరినీ రక్షించాలని. రాసుకోండి వచనం. ఎంతమంది రాసుకుంటున్నారు ఈ వచనాలు? రైట్ ఆన్ దిస్ థింగ్స్. ఈ సింపులే, చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ కూడా. హల్లెలూయా. సమ్ వర్సెస్ ఆర్ వెరీ సింపుల్, బట్ దీస్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఎందుకంటే అన్ని సంకటాలు పోవడం అనేది సింపులా? నో. All prayers, no. Write down. Okay. 82వ కీర్తన 6వ వచనం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. హల్లెలూయా. మీరందరూ ఎవరంట? సర్వోన్నతుని కుమారులంట. 82వ కీర్తన 6వ వచనం. పక్కన వాళ్ళతో చెప్పండి, నువ్వు దేవుడు యొక్క చిన్న దైవం అని చెప్పండి. హల్లెలూయా. ఆయన పెద్ద దైవం అయితే నువ్వు ఎవరివే? చిన్న దైవాన్ని. కొన్ని పెద్ద దయ్యాలు ఉంటాయి, కొన్ని చిన్న దయ్యాలు ఉంటాయి. అలాగే మన దేవుడు ఈజ్ ఎ బిగ్ గాడ్ అండ్ వీఆర్ స్మాల్ గాడ్స్. హల్లెలూయా. అవునా? కొంతమంది జమీందారులను వచ్చి బాబు చిన్న జమీందారు అంటారు. అవునా? నేను దేశే చిన్నయ్య గారు అంటూ ఉంటారు, చిన్నమ్మ గారు అంటూ ఉంటారు కూతుర్లని. అవునా? చిన్న జమీందారు. అలాగే మనము కూడా ఎవరమంట? చిన్న దేవుళ్ళమంట. మీరు దైవం. ఇంగ్లీష్లో స్మాల్ జీ ఉంటుంది అనమాట. తెలుగులో అది డిఫరెన్స్ లేదు, కానీ తెలుగులో క్యాపిటల్ దా స్మాల్ దా లేదు, అందుకని వాడు ఏమి రాయలేదు. ఇంగ్లీష్లో స్మాల్ జీ ఉంటుంది అనమాట. మీరు దైవములని ఆయనయు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే సెలవిచ్చున్నాను. హల్లెలూయా. ఎందుకు నీ ప్రార్థన ఆలకిస్తాడంటే మీరందరూ ఎవరంట? సర్వోన్నతి. ఎంతమంది అంట? అందరూ. వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. 91వ కీర్తన 11వ వచనము. 91 Psalm 91 verse 11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. కొన్ని బోర్డ్స్ ఉంటాయి, డేంజర్ జోన్, ఇక్కడ యాక్సిడెంట్లకు ప్రమాదకరమైన ఏరియా, జాగ్రత్తగా నడపవలను. అమ్మో ఆ ఏరియా వెళ్ళను రా నేను. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ మార్గము అన్నిటిలో, అంటే ఏ మార్గములో అయినా సరే, నువ్వు ఫ్లైట్లో వెళ్ళు, షిప్లో వెళ్ళు, సబ్మెరీన్లో వెళ్ళు, రోడ్డు మీద వెళ్ళు, బైక్ మీద వెళ్ళు, సైకిల్ మీద వెళ్ళు, నడుచుకుంటా వెళ్ళు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చిన దూతలను. ఎన్ని మార్గాలంట? కొంతమంది అంటారు బాత్రూంలో పడిపోయింది బ్రదరు, బయట ఏం యాక్సిడెంట్ అవ్వలేదు, బాత్రూమ్ మార్గం కూడా దేవుడు కాపాడుతాడు. అలా మీకు తెలుసా? చాలామంది వృద్ధులు బాత్రూంలో పడిపోయి చనిపోయారు. మెనీ యూనో. అయితే దేవుడు బాత్రూంలో మార్గాన్ని కాపాడ్డా? ఎన్ని మార్గాలు ఉన్నాయి ఇక్కడ? అన్నిటిలో. హల్లెలూయా. ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. హల్లెలూయా. వంటగదిలో కూడా. హల్లెలూయా. ఆ స్టవ్ పేలకుండా. అవునా?
ఏదో జరగకుండా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నీరు నీ పిల్లలు అన్నిటిలో ఈ రోజు నుంచి ఈ వాక్యం అందరిలో ధారాళంగా పనిచేస్తుంది. హల్లెలూయా. God will start working for your family. 121 121వ కీర్తన 8వ వచనం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. పోనీ అన్ని మార్గాలను ఎంతకాలం కాపాడతాడంట? పగలా రాత్రా? అయ్యో, పగలంటే కాపాడేవాడు దేవుడు లైట్ ఉందని, చీకట్లో లైట్ లేదు ఎలా కాపాడతాడు దేవుడు? ఏమంటే చీకట్లో కాపాడగలడా లేదా? మరి ఆయనకి మరి కనపడగలదు ఎలాగ? మరి పగల లైట్ ఉంటుంది. ఇది మొదలుకొని నిరంతరము నీ అన్ని మార్గాల్లో నిన్ను కాపాడతాడంట. హల్లెలూయా. డే అండ్ నైట్ దిస్ గాడ్ విల్ స్టార్ట్ ప్రొవైడింగ్ యూ, టేకింగ్ కేర్ ఆఫ్ యూ. 99:2 99వ కీర్తన 2వ వచనము. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. హల్లెలూయా. సియోనులో అంటే సంఘములో ఆయనకి ఎలా ఉంటాడంట? మహోన్నతుడంట. 99వ కీర్తన 2వ వచనము. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన. ఇప్పుడు దాకా ఏ మనుష్యుడు నిన్ను బాధ పెట్టాడో ఆ మనుషులందరికీ పైవాడు వారిని నిన్ను లోపరుస్తాడు. హల్లెలూయా. No human being can trouble you. No human being can trouble you. జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. అధికారి బాధ పెడుతున్నాడా? నీకంటే శక్తి కలిగిన వాడు బాధ పెడుతున్నాడా? నీకు డబ్బులు ఇచ్చినవాడు బాధ పెడుతున్నాడా? నీ బాస్ బాధ పెడుతున్నాడా? ఉద్యోగం బాధ పెడుతుందా? గుండాలు బాధ పెడుతున్నారా? ఎవరు అధికారం కలిగిన వాళ్ళు ఎవరైనా బాధ పెడుతున్నారా? ఎవరు బాధ పెడుతున్నా వాళ్ళ పైన ఉన్నవాడు నీలో గొప్పవాడంట. హల్లెలూయా. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు అనమాట. ఇప్పుడు దాకా ఎవరెవరైతే నేను టార్చర్ చేసి, చేతబళ్ళు చేసి, ఇబ్బందులు పెట్టి, నానా మాటలన్నారో దేవుడు వాళ్ళందరినీ నీకు లోపరచబోతున్నాడు. హల్లెలూయా. గాడ్స్ విల్ సరెండర్ దెమ్ టు యూ. దట్స్ వాట్ గాడ్ సేస్. దిస్ ఇస్ వన్ ఏరియా. కొంతమందిని అత్తగారిని బాధపెడుతున్నారు, నీ అత్తగారు నీకు లోపడుతుంది. హల్లెలూయా. ఆఖరి వచనము 103వ కీర్తన 6వ వచనము. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ న్యాయము తీర్చును. హల్లెలూయా. బాధింపబడువారు నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ ఏం చేస్తాడంట? న్యాయం తీరుస్తాడంట. కొంతమందికి అందరికీ? అందరికీ. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ఎన్ని పాపాలు క్షమిస్తాడు? ఎంతమంది పాపాలు? ఆయనకు మొరపెట్టువారు అందరి పాపాలు. ఎన్ని కష్టాల నుంచి బయట తీసుకొస్తాడు? ఎన్ని మార్గాల నుంచి? ఎంతకాలము? నిరంతరము. నీవు బతికినంత కాలము, నిరంతరము. దట్స్ వాట్ గాడ్ సేస్. ఆల్ అండ్ ఆల్. అన్నీ అంటే ఈ లెక్కన. అందుకే ఈ దర్శనము మొదట ఎవరికిచ్చాడు దేవుడు? ఎవరికిచ్చాడు? కీర్తనలు 110 మొదటి వచనము. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండు. హల్లెలూయా. సో ఈ వచనం ముందు ఎవరికి ఇచ్చాడు దేవుడు? దావీదు. గాడ్ గేవ్ దిస్ టు డేవిడ్. డేవిడ్ చాలా జ్ఞానం కలిగిన వాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వచనాన్ని, ఈరోజు దావీదుకి కలిగిన జ్ఞానము ఆయన సంఘానికి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది నా పాపాలన్నీ పోవాలా, నా కష్టాలన్నీ పోవాలా, నా రోగాలన్నీ పోవాలా, నా బాధలన్నీ పోవాలా, నా అప్పులన్నీ పోవాలా, సంకటాలన్నీ పోవాలా, నా ఇబ్బంది పడి అందరూ పోవాలన్న వాళ్ళు నుంచోండు. అన్నీ పోవాలనుకున్న వాళ్ళే. కొన్ని నాకు కావాలనుకున్న వాళ్ళు కూర్చోండి. ఒక్కరు కూడా కూర్చోడు. నాకు తెలుసు ఈ భూమి మీద ఒక్కరు కూడా కూర్చోడు ఈ ప్రేయర్కి. ఏ నరుడు కూర్చోడు. నో హ్యూమన్ బీయింగ్ కెన్ సిట్ డౌన్. ఇఫ్ యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్ యూ విల్ హ్యావ్ టు స్టాండ్ ఫర్ దిస్ వర్డ్. ఆల్ ద ప్రాబ్లమ్స్, ఆల్ ద సిన్స్, ఆల్ సిక్నెసెస్, నా సంకటాలన్నిటిని, కష్టాలన్నిటిని, రోగాలన్నిటిని, బాధలన్నిటిని, పాపాలన్నిటిని దేవుడు క్షమించాడు. ఆల్ థింగ్స్. హల్లెలూయా. ఎంత నిరీక్షణ ఇస్తుంది ఈ వాక్యము. దిస్ వర్డ్ ఈస్ గివింగ్ హోప్. నీ పిల్లలందరినీ బాగు చేస్తాడు. పెద్దోడు బాగా చదువుతున్నాడండి, చిన్నోడు భవిష్యత్తు ఏంటో. దేవుడు పెద్దోడిని బ్లెస్ చేశాడు, చిన్నోడే మొద్దైపోయాడు. వాడిని దేవుడు వ్యాపారంలో బహుగా ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. యు డోంట్ నో హౌ గాడ్ బ్లెస్సెస్ యు. ఎలా ఆశీర్దిస్తాడో దేవుడు నీకు తెలియదు. అందరినీ బాగు చేయవాడు, నీ పిల్లలందరినీ, సంకటములందరినీ. రైట్. ఓకే, అందరూ చెప్పండి యేసయ్యా
నా పాపములన్నీ క్షమించువాడా, నా అప్పులన్నీ తీర్చువాడా, నా రోగాలన్నీ స్వస్థపరచువాడా, నా కష్టాలన్నిటి నుండి నన్ను విడిపించువాడా, నా మార్గములన్నిటిలో నన్ను కాపాడువాడా, సమస్తమును అన్ని విధాలుగా నన్ను ఆశీర్వదించువాడా, నేను నీకు మొరపెడుచున్నాను. రైట్, 2 నిమిషాలు ఇస్తున్నాను, అందరూ ప్రార్థించండి. ఆయనకు మొరపెట్టువారు. ప్రే ప్రే అన్ని సే ఆల్ థింగ్స్ ఎస్, అన్ని విషయాలను ఆస్వాదించు ప్రభువా. మరి ముఖ్యంగా ఏ విషయాల్లోని కొదువు ఉందో ప్రార్థించండి. ప్రభువా, నాకు ఆరోగ్యం బాగుంది, డబ్బులు లేవు. నాకు డబ్బులు ఉన్నాయి, ఆరోగ్యం లేదు. ఆరోగ్యము డబ్బు ఉంది, మొగుడు లేడు. అవునా? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది అది ఉంది, పిల్లలు లేరు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ థింగ్ ఈజ్ సఫరింగ్ యూ, ఆయన మొరపెట్టు వారందరికీ ఆయన జవాబిచ్చేవాడంట. హల్లెలూయా. ఆయన మొరపెట్టు వారందరికీ, హల్లెలూయా. Everyone who calleth him, he will answer it today. Thank you, Lord Jesus. Thank you, Lord Jesus. Oh Lord Almighty. Thank you, mighty Father. ఏ ప్రాంతంలో ఇంకా ఏ పాపాలు క్షమించలేదని అపవాది చెప్తున్నాడు, ప్రతి పాపాన్ని నీవు క్షమించావయ్యా. ప్రతి అపరాధాన్ని క్షమించావు. ప్రతి శ్రమ నుంచి నీ బిడ్డలను బయటికి తీసుకురాగల దేవుడు. You want to bring out all problems, solve every problem, take out every pain, every sickness. అద్దెలతో సహా, వాటర్ ప్రాబ్లమా, కరెంట్ ప్రాబ్లమా, ఎవ్రీ ప్రాబ్లం అన్నిటినీ సమకూర్చుగల దేవుడవయ్యా. లార్డ్ జీసస్, సాల్వ్ ఇట్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇది కీర్తనల నుంచి బోధించినటువంటి అత్యధిక కృపావాక్యము. హల్లెలూయా. దిస్ ఈస్ ద థాట్ ఫ్రమ్ ద సామ్స్. పాత నిబంధనలోంచి కృపావాక్యం అనమాట. అన్నిటి నుంచి, అన్ని పాపాలని క్షమించాడు. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఇప్పుడు దాకా ఒక్కొక్క శత్రువు అంతా నీ పాదాల కిందకి రావడం మొదలవుతారు. హల్లెలూయా. రిమెంబర్, గాడ్ బ్లెస్ యూ. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో మేము ఇప్పుడు ప్రార్థిస్తున్నాము. అవును, నీ బిడ్డలను ఆరోగ్యముగా నీవు ఆశీర్వదించు. ఎప్పుడైతే నీ బిడ్డలు ఆరోగ్యముతో, ఐశ్వర్యముతో ఉంటారో నీ పనిని ఉత్సాహముతో చేస్తారయ్యా. అవును, అపవాది వాళ్ళని రోగాల్లో పెట్టి, కష్టాల్లో పెట్టి, బాధల్లో పెట్టి వాళ్ళని కృంగదీస్తుంటుండగా, నజరేయుడైన యేసయ్యా, ఇప్పుడే నీ బిడ్డలను ఇదిగో సమృద్ధితో ఆశీర్వదించండి. స్వస్థత వారికి దయచేయండి, ఐశ్వర్యాన్ని దయచేయండి. అవును, వారు గొప్పగా ఆశీర్వదించబడు సమయమయ్యా. కాబట్టి ఎవరెవరైతే రోగాలతో, బాధలతో, ఆర్థిక సమస్యలతో ఉన్నారో వాళ్ళని ఈ సంవత్సరము అత్యధికంగా ఆశీర్వదించండి. అత్యధికంగా ఉద్యోగాలు దయచేయండి, ప్రమోషన్లు దయచేయండి, వ్యాపారాలను ఆశీర్వదించండి. బ్లెస్ దర్ బిజినెసెస్ లార్డ్ జీసస్. బ్లెస్ దెమ్ ఫైనాన్షియల్లీ లార్డ్ జీసస్. లీడ్ దెమ్ అండ్ గైడ్ దెమ్. ఈ రోజు నుంచి అయ్యా ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా చేయండి. వాళ్ళ ప్రాంతానికి సాక్ష్యముగా ఉన్నట్లు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము దయచేయండి. గివ్ దెమ్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ స్ట్రెంగ్త్. ఎస్ లార్డ్. ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, ఎస్ బ్లడ్ ప్రెషర్, షుగర్, థైరాయిడ్, టీబీ, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల్లో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, లివర్లో వ్యాధులు, గాల్ బ్లాడర్లో వ్యాధులు, శరీరములో ప్రతి ఎముకలో, మాంసములో ఉండే వ్యాధులను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఎస్ లార్డ్. తల నుంచి అరికాల వరకు చర్మ వ్యాధి, కనని గర్భము, ఎవరెవరికైతే ఆర్థికంగా కులిగిపోయారో, ఆయా కుమిలిపోతున్నారో సమృద్ధిని దయచేయండి. బ్లెస్ దెమ్ అండ్ ప్రాస్పర్ దెమ్ ఇన్ ఎ మైటీ వే లార్డ్ జీసస్. ప్రాస్పర్ దెమ్, ఓ లార్డ్. లార్డ్ జీసస్, ప్రాస్పర్ దెమ్. అత్యధికంగా వారిని ఆశీర్వదించండి. బ్లెస్ దెమ్, హీల్ దెమ్. అవును, నీ బిడ్డలు ఆరోగ్యముతో ఉంటే వారు ఇంకా బాగా ప్రార్థన చేస్తారు, నీ కొరకు సాక్షులుగా నిలబెడతారు. వారు ఐశ్వర్యముతో ఉంటే నీ కొరకు జ్యోతుల వల్లే నిలబెడతారయ్యా. ఆశీర్వదించండి. బ్లెస్ దెమ్ అమేజింగ్లీ ఓ లార్డ్. బహుగా ఆశీర్వదించండి. ఎస్, వ్యాపారస్తుల చేతులు పైకెత్తండి. బిజినెస్ పీపుల్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ లార్డ్ జీసస్. బ్లెస్ దెర్ బిజినెసెస్, బ్లెస్ దెర్ బిజినెసెస్, బ్లెస్ దెర్ బిజినెసెస్ లార్డ్. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగస్తులను బాగా ప్రమోట్ చేయండి లార్డ్ జీసస్. బ్లెస్ ఎవ్రీవన్, హీల్ ఎవ్రీవన్. వివాహం జరగ మరి వివాహములు జరిగించండి. ఎస్ లార్డ్. ఈరోజు వాక్యము చెప్పినట్లు అన్ని విషయాల్లో ఆశీర్వదించండి. వారిని అన్ని రంగాల్లో ఆశీర్వదించేటట్టు చేసి నీ నామ మహిమార్థమై వారిని గొప్పగా వాడుకోమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.